మనకి ఈరోజు ఇంగ్లాండ్ మీద ఫిఫ్త్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో మన ఇండియన్ బ్యాటింగ్ కనుక ఒకసారి చూసుకుంటే మరి ఒక పక్క నుంచి వికెట్స్ పడతానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మన స్కోర్ చూసుకుంటే 235 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయాం. మరి 5 వికెట్స్ కోల్పోతున్నా సరే, ఒక పక్క నుంచి వికెట్లు ఇంత దారుణంగా పోతున్నా సరే, ఇంకో ఎండ్ నుంచి మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు ఇంకో ఎండ్ నుంచి. ఎందుకంటే మనం 235 రన్స్ కొడితే ఆ 235 రన్స్లో కూడా 108 రన్స్ జైస్వాల్ ఉన్నాయి. మరి దాంట్లో ఫోర్లు చూసుకుంటే ఒక 13 ఫోర్లు కొట్టాడు. దాని తర్వాత సిక్స్లు చూసుకుంటే ఒక 6 కూడా కొట్టాడు. ఇంకా స్ట్రైక్ రేట్ గురించి చెప్పాలంటే 80 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అంటే ఒక ఓడిఐ క్రికెట్లో ఎలా ఆడతారో సో అటువంటి అగ్రెషన్తో ఆడుతున్నాడు. సో మరి ఒక పక్కన వికెట్లు పడుతున్నాయి అనే ఎటువంటి ప్రెషర్ కూడా పెట్టుకోకుండా తన గేమ్ ఎలా ఉండిద్దో. సో అంతకుముందు చూసుకుంటే మరి ఈ 4 టెస్టులో కూడా ఫస్ట్ టెస్ట్ పక్కన పెడితే మిగతా 3 టెస్టులో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. మరి ఇప్పటి నుంచి ఎవడు చెప్పింది వినకూడదు. సో తనకి ఏదైతే గేమ్ వచ్చో అదే గేమ్ ఆడాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడు.